తెలంగాణలో కొందరు జిల్లా కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదా? ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్నారా? ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నా పట్టించుకోవటం మర్చిపోయారా? మొక్కుబడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? ప్రజావాణిని మొత్తానికే మర్చిపోయారా? గవర్నమెంట్ సీరియస్గా చెప్పినా వేళలో మార్పు రాదా? నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడుతున్న ఆ కలెక్టర్లు ఎవరు? 10 మంది కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదు. 12 మంది బాగా పనిచేస్తున్నారు. 11 మంది యావరేజ్. ప్రజావాణికి బాధితులు వచ్చినా నో రెస్పాన్స్. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. 2 నెలల్లో పనితీరు మారాలి, లేదంటే చర్యలు తప్పవు. సరిగ్గా 5 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలవి. అయినప్పటికీ కొంతమంది కలెక్టర్ల తీరు ఏమాత్రం మారలేదు. అదే నిర్లక్ష్యం, అవే వివాదాలు, జనం సమస్యలపై పట్టింపు లేని ధోరణి. ఇలాంటి కలెక్టర్ల వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తోంది. దాంతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న కలెక్టర్లపై త్వరలో వేటు వేయడానికి రెడీ అవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. మేడ్ మానేర్లో తన ఇల్లు కోల్పోయానని వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝూను కలిసిందే. అయినప్పటికీ తనకు పునరావాసం R&R ప్యాకేజీ దక్కకపోవడంతో హైకోర్టు మెట్లెక్కింది. ఆమెకు పునరావాసం కల్పించాలని సిరిసిల్ల కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మాత్రం కోర్టునే తప్పుదోవ పట్టిస్తావా అంటూ కవితపైనే వేములవాడ ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చారన్నది బాధితురాలి వాదన. కలెక్టర్ ఆదేశాలతో తనపై పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారంటూ బాధితురాలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడతారా అంటూ మొట్టికాయలు వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దానికి తాను చేసిన పని తప్పేనని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ బేషరతుగా క్షమాపణలు చెప్పినట్టు, బాధితురాలిపై కేసు నమోదు చేయించినందుకు న్యాయస్థానం తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని కోర్టు హెచ్చరించినట్టుగా కూడా ప్రచారం జరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉండడం, భూముల కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కలెక్టర్ కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఓ దశలో కలెక్టర్పై నేరుగానే విమర్శలు చేశారు కేటీఆర్. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. నెలల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకుండా తన టేబుల్పై పెట్టేసుకుంటారనేది ఆయన కింద పనిచేసే అధికారులు చెబుతున్న మాట. క్షేత్రస్థాయిలో పర్యటనలు చెయ్యరు. ప్రజావాణి, ధరణి పెండింగ్ అప్లికేషన్ల అంశాలు, ఫీల్డ్ విజిట్లు, 6 గ్యారంటీల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండడం లాంటి అంశాలకు అద్వైత్ కుమార్ సింగ్ దూరంగా ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సమస్యల గురించి చెప్పినా అద్వైత్ కుమార్ పట్టించుకోవటం లేదని సీఎంకే కంప్లైంట్ వెళ్లింది. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజలకు దూరంగా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మాట్లాడడానికి, సమస్యలు వినడానికి, వారి నుండి విజ్ఞప్తులు తీసుకోవడానికి ఆయనకు సమయం, మనసు రావడం లేదు. ఆఫీస్కొచ్చి చూస్తే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ఎవడు పడితే వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని నోరు పారేసుకుంటున్నారట. సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ నోరు పారేసుకోవడంతో అవమానం తట్టుకోలేక మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన పున్నమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇదే వరుసలో మరో 7 కలెక్టర్లు ఉన్నారు. మొత్తంగా బిలో యావరేజ్లో ఉన్న 10 మంది, యావరేజ్లో ఉన్న 12 మంది కలెక్టర్లకు పనితీరు మార్చుకునేందుకు 5 నెలల అవకాశమిచ్చింది ప్రభుత్వం. అయినా మారకపోవడంతో ఇక సహించేది లేదని, త్వరలో ఆ కలెక్టర్లను తప్పిస్తానని ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులకు సీఎం సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం దగ్గర నుంచి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో కలెక్టర్ వేగంగా స్పందించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. జిల్లా కలెక్టర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండేలా నడుచుకోవాలని, మెరుగైన పాలన అందించేందుకు అధికారుల పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుందని సీఎం చెబుతున్నారు. కొంతమంది కలెక్టర్ల పనితీరు బాగోలేక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ విషయంలోనూ కొందరు కలెక్టర్లు సరిగ్గా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 10 మంది కలెక్టర్లపై వేటు తప్పదనే సంకేతాలిస్తున్నారు సీఎం.